హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మరియు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నళిని గారు మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మేడం ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే మగవారు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడుతున్నారు. అంటే ఇప్పుడు జరిగే ప్రాబ్లమ్స్ వల్ల, ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ల వల్ల భయపడుతున్నారు. అసలు అంటే ఒక స్త్రీ ఇంకొక మగవాడితో అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను చంపేంత దిగజారిపోతున్నారు. దానివల్ల మగవారు భయపడుతున్నారు. అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు స్త్రీలు? ఇప్పుడు జరుగుతున్న అంటే మార్పులలో, అంటే సమాజంలో జరుగుతున్న రకరకాల సంఘటనలు చూస్తే మనకి ఇది ఒక అబ్జర్వేషన్ లాగా ఉంది. కానీ ఈ ప్రశ్న అడిగే ప్రతి వారికి నేను చెప్పే సమాధానం, నేను మొదట ఏమడుగుతున్నానంటే, మన దేశంలో, పర్టికులర్గా మన దేశంలో స్త్రీలు ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని దశాబ్దాలుగా వరకట్న వేధింపుల వల్ల చనిపోతున్నారు. కిరోసిన్ పోసి, పెట్రోల్ పోసి వాళ్ళని కాల్చి చంపేశారు. కడుపుతో ఉన్న వాళ్ళని కూడా అంటే ఆడపిల్లల్ని కంటోందని చెప్పేసి చంపేసిన వాళ్ళు ఉన్నారు, బయటికి పంపించేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొన్ని తరాల పాటు మనం కూడా చూసాము. ఇక్కడ భార్య ఉన్నా కూడా ఆ సందులో ఇంకొక స్త్రీనో లేకపోతే క్యాంపుల పేరుతో వేరే ఊళ్ళు వెళ్తే అక్కడ మరొకరితో సంబంధాలు పెట్టుకోవడము చూసిన మగవాళ్ళని మనం చూస్తున్నాము. మనం ఎదిగే క్రమంలో అసలు మన అక్కల్లోనో, మన కజిన్ సిస్టర్స్లోనో, లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్లోనో కనీసం ఒక్కటైనా మనం వరకట్న వేధింపులు చూసే ఉంటాం. అవును మేడం. మన పిన్నులో, పెద్దమ్మలో, మన అమ్మమ్మల వరకు కూడా ఎలక్కర్లా, మన పిన్నులో, పెద్దమ్మలో మనకు తెలిసిన ఆంటీస్ అని పిలిచే ఆ ఏజ్ గ్రూప్లోనో ఖచ్చితంగా మగవాడు రోజు కొట్టడము, అనుమానంతో కొట్టడము, బయటికి కూడా వెళ్ళనివ్వకపోవడము, రకరకాల వేధింపులు, గృహహింసకి గురి చేస్తున్నా కూడా స్త్రీ కామ్గా కాపురం చేసుకోవడం చూసాం. మరి ఇవన్నీ ఇన్ని దశాబ్దాలుగా అయినాయి కదా, మరి ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం మానేలేదేంటి? అవును కదా. మరి ఆడవాళ్ళు భయపడాలి కదా. లెక్క ప్రకారం ఇన్ని చూస్తూ పెరిగిన వాళ్ళం. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న సమయానికి కూడా నేను ఇలాంటివి అన్ని తరాల్లో చూశాను. అంటే నా పెద్దమ్మల పిన్నులో గృహహింస గురైన వాళ్ళని చూశాను. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి వరకట్న వేధింపుల వల్ల వాళ్ళని బయటికి పంపించేయడమో, చేయడమో, తనడమో, లేకపోతే ఎక్కువ కట్నం కోసం అడిగితే తప్పక వెళ్ళి ఇవ్వడమో, కారులని, బళ్ళనో, వ్యాపారాలకి ఇవి కావాలనో, అంటే పెట్టుబడులు కావాలంటే పొలాలు అవి రాసివ్వడాలో, ఇలాంటివి చూస్తున్నాము. అదేవిధంగా ప్రేమ పేరుతో మోసపోయిన వాళ్ళని చూసాము. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. మరి మా తరం అంతా పెళ్లి చేసుకోవడం మానేసి ఉంటే ఇప్పుడు అసలు ఇంకో తరం పుట్టుండేది కాదుగా. అవును మేడం. సో ఏం చెప్తున్నానంటే, ఆడవాళ్ళపైన జరిగే హింసలు కానివ్వండి, ఆడవాళ్ళపైన జరిగిన అఘాత్యాలు కానీ మనకి చాలా నార్మలైజ్ చేసేసి మనము స్త్రీలన్నాకే ఇలాగ బాధితులుగా ఉన్నారు అయ్యో అని వాళ్ళ చేత అయ్యో అనేసుకొని అదే తిప్పి ఇప్పుడు మగవాడి పైన జరుగుతుంటే మాత్రం గొగ్గోలు పెట్టేస్తున్నారు. తలకిందులు అయిపోతున్నారు. ఒక అమ్మాయి ఒక హనీమూన్ లో ఒక అతన్ని చంపేసేస్తే వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయి ఆ అమ్మాయి పెళ్లి విషయాలేంటి, అమ్మాయి అంతకుముందు అన్ని వీడియోలు వెతికేసుకొని మరి అమ్మాయి అప్పుడేం చేసింది, ఇప్పుడు డాన్స్కి ఎలా చేసింది, హల్దీలో ఏం చేసింది, బారాత్లో ఏం చేసింది, అన్ని వీడియోలు వెతుక్కున్నారు కదా. మరి ఆ ఇన్సిడెంట్కి జరిగిన కొద్ది రోజుల ముందో వెనకనో కూడా ఒక గృహహింస జరిగింది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని గోవా దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చంపేయడం జరిగింది. ఆ ముందు కొన్ని రోజుల రేపొద్దున డెలివరీ అంటే ఈ రోజు రాత్రి గర్భిణిని చంపేస్తే తల్లి పిల్లాడి ఇద్దరు చచ్చిపోయిన సంఘటనలు జరిగాయి. మరి వీళ్ళ పెళ్లిళ్ళ ఫోటోలు, వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీళ్ళ పుట్టుపూర్వతలు మనం ఎందుకు వెతకలేదు? అంటే మనం ఎంత నార్మలైజ్ చేసాం. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, హింసని హింసలా చూడగలగాలి. అవును అవును మేడం. ఇందులో మనం హింసని, స్త్రీలపైన జరిగే హింసని, మన సమాజంలో జరిగే ఒక దాన్ని కూడా వ్యతిరేకించారు, ఎవరు దాన్ని ప్రోత్సహించారు అనడల్లా. కానీ చూసి 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 మనలో ఒక నైరాస్యత పెరిగిపోయి ఇది ఇలానే ఉంటుంది, అయ్యో ఎక్కడో ఒకటి ఏదో ఒక ఆడవాళ్ళు ఏదో రకంగా లైంగిక వేధింపులో, దుశ్చర్యలకో, లేకపోతే అవమానాలకో, అసమానతలకో, లేకపోతే వాళ్ళకి అవకాశాలు రాకపోవటమో, లేకపోతే ఇలాంటి హింసలో, మానభంగాలో, హత్యలో, దేనికో దాన్ని గురవుతూ మనం దాన్ని చాలా నార్మలైజ్ చేసేసాం కదా. కానీ అదే మనం హింసని హింసలాగానే చూడటం మొదలు పెట్టుంటే, మొట్టమొదటి గృహహింస జరిగినా, మొట్టమొదటి హత్య జరిగినప్పుడు కూడా ఇంతే సచేతనంగా మనం ఉండి, ఇంతే మనం సమాజంలో జరుగుతున్న అవమానంగా, అమానుషంగా మనం దీన్ని గుర్తించి ఉంటే మనకి
స్త్రీలపైన జరిగేవి చాలా వరకు ఆగి ఉంటాయి. అక్కడి నుంచి వచ్చిన ఈ మార్పులలో ఈరోజు జరుగుతున్న ఈ అఘాయిత్యాలు లాంటి మార్పులు కూడా ఈరోజు మనం ఈరోజు చూసే పరిస్థితి ఉండేది కాదు అని చెప్పడం నా ఉద్దేశం. అంతే మేడం. ఎందుకంటే అణచబడి ఉన్న తర్వాత ఏమవుతుందంటే ఒక రకమైన భయం వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు పాము చూడండి, మీరు ఏం చేసినా చేయకపోయినా అది వెళ్ళి కాటేస్తూ ఉంటుంది. అవును మేడం, అవును. అదే కొన్ని జంతువులు మీరు దాన్ని ఏమైనా చేస్తేనే మిమ్మల్ని రివర్స్ చేస్తాయి. మీరు కామ్గా ఉంటే అవేం చెయ్యవు. అవును. కానీ కొన్ని రకాలు ఎలా ఉంటాయంటే మనం అటాక్ చేస్తామేమో అని ముందే అటాక్ చేసేస్తూ ఉంటాయి. సమాజంలో కూడా కొన్ని రకాల అన్యాయాలు జరిగినప్పుడు అన్యాయం జరిగితే అన్యాయానికి రివర్స్ అయ్యే పరిస్థితి కొంత ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ అన్యాయాన్ని మనం గుర్తించకుండా, ఆపకుండా, అడ్రస్ చేయకుండా ఇలా ఉంచేస్తామో పరిస్థితి ఎలా వస్తుందంటే ఇంకా ముందే రివర్స్ అటాక్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే ఆడవాళ్ళకి సంబంధించిన వాళ్ళ మనసు ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి, పెళ్ళంటే వాళ్ళకున్న అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ సుముఖత ఎంత, ఎవరిని చేసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు, పెళ్లి నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, పెళ్లి చేసుకున్న వ్యక్తి దగ్గర నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇలాంటివేవి పట్టించుకోకుండా ఆడపిల్ల అంటే పెళ్లి చేయాలి, ఒక వయసు వచ్చాక ఆడపిల్ల అంటే పెళ్లి చేసేయాలి, పంపించేసేయాలి, మన బాధ్యత అయిపోవాలి. ఇలా చూసి అర్థం పర్థం లేని వ్యక్తులు, లేకపోతే తగని వ్యక్తులు, ఈమె వ్యక్తిత్వానికి సరిపడని వ్యక్తులు, వీళ్ళందరితో బలవంతంగా పెళ్ళి అనే ఒక సంబంధంలో కొన్ని దశాబ్దాలు నలిగిపోయి ఉండటం వల్ల ఆడవాళ్ళు ఇదంతా చూసి ఏంటంటే ఇప్పుడు ఓవర్ డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు అన్నమాట. ముందే ఇది నాకు నచ్చలేదా, అయితే దీన్ని ఏదో చేసేసేయాలి. ఇష్టం లేని మ్యారేజ్లో నుంచి లీగల్గానో సాంఘికంగానో పెద్దవాళ్ళ ఒప్పుదలతో బయటికి రావాలి అనే ఒక స్టేజ్ని కంప్లీట్గా మిస్ చేసేసారు. అందాక మగవాళ్ళు ఆడవాళ్ళని హింస పెడుతుంటే ఇప్పుడు కంప్లీట్ రోల్ రివర్స్ అయిపోయి ఆడవాళ్ళు మగవాళ్ళని హింస పెట్టి చంపేసే పరిస్థితి వచ్చింది. కానీ నేననేది ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళ మీద, మగవాళ్ళు ఆడవాళ్ళ మీద అని కాదు, హింసని హింసగా మనం చూసి, అది అఘాయిత్యంగా చూసి, దాని నేరంగాను దాని ఘోరంగాను చూసి, దానికి మనం తీసుకోవాల్సిన చట్టపరమైన కార్యక్రమాలేంటి, దానికి మనం తీసుకోవాల్సిన సాంఘికపరమైన కార్యక్రమాలేంటి, మానసికమైన మార్పులేంటి, పెళ్లిని కానీ బంధాన్ని కానీ మనం చూసే విధానం ఏంటి, ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమంగా నేర్పగలిగిన రోజున మనం ఈ కుటుంబ వ్యవస్థని మళ్ళీ మన పూర్వకాలం ఏదైతే భారతదేశము అంటే సరైన ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థ అని అనుకునే వాళ్ళని చేశారా, ఆ పరిస్థితికి రాగలం. అంతే తప్ప ఆడవాళ్ళ మీద చేసినంత కాలం వాటిని జాలితో వదిలేసి, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద చేసిన వెంటనే కంగారు పడిపోయి ఇంకా పెళ్ళిళ్ళు మానేద్దాం, ఇంకా ఆడవాళ్ళని నమ్మొద్దు అనుకోవటం వల్ల ఒరిగే మంచి ఏమీ లేదు. ఇక్కడ భయపడకూడదు, జాగ్రత్త పడాలని నేను చెప్తాను. ఆ జాగ్రత్త ఇద్దరికీ ఉండాలి. ఆడవాళ్ళకి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు, అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఇదే జాగ్రత్త ఉండాలి. అబ్బాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఇదే జాగ్రత్త ఉండాలి అంటున్నాను నేను. సో ఇక్కడ జాగ్రత్త రెండు వైపులా సమానంగా ఉండాలి, విలువ రెండు వైపులా సమానంగా ఉండాలి, ఇద్దరి జీవితం భద్రత తాలూకు విషయాల్లో సమానత్వం ఉండాలి. రేపేం జరిగినా సరే వాళ్ళ విపత్కరమైన పరిస్థితుల్లో నుంచి వాళ్ళు బయటికి తీసుకురావడానికి వాళ్ళకి కావాల్సిన జీవన నైపుణ్యాలంటే ధైర్యంగా వాళ్ళ సమస్యను ఎదుర్కోవటం, కొంచెం ఆర్థికంగా బలోపేతంగా ఉండటం, కాస్త ఎంతో కొంత చట్టపరమైన అవగాహన ఉండటం, ఇలాంటివి స్త్రీకి పురుషులకి ఇద్దరికి సమానంగా ఇవ్వగలిగిన రోజున వాళ్ళకు ఒకవేళ ఇష్టం లేని అది బంధమైన, అది ప్రేమ కావచ్చు, పెళ్లి కావచ్చు, కోలివింగ్ కావచ్చు, ఏదైనా సరే దానిలో నుంచి చక్కగా ఇద్దరు కీడు చేసుకోకుండా బయటికి రావడం ఎలా అనే లాంటి నైపుణ్యాలని మనం నేర్పించాలే తప్ప భయపడటం వల్లనో వద్దనుకోవడం వల్లనో పెద్ద జరిగేదేమీ లేదు దీంట్లో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా క్లియర్గా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.